హలో ఆల్, వెల్కమ్ టు మై ఫస్ట్ మినీ వ్లాగ్. ఈరోజైతే మేము గాజువాక్ డిపోలో ఉన్న బెల్లం వినాయకుడిని చూడటం కోసం అయితే వెళ్తున్నాం. మేము ఆల్రెడీ వినాయక చవితి వీకెండ్ నైట్ అయితే ఒకరోజు వెళ్ళాము. బట్ ఆ రోజు క్రౌడ్ చూసి దర్శనం చేసుకోకుండానే బయటకు వచ్చేసాం. హెవీ క్రౌడ్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ప్యారలల్గా ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. సో పాపతో నైట్ టైమ్స్ అలాంటి క్రౌడ్ ప్లేసెస్కి వెళ్ళడం సేఫ్ కాదని చెప్పి ఇంకప్పుడే డిసైడ్ అయ్యామన్నమాట. ఏదో ఒక డే టైం వెళ్ళి వచ్చేద్దామని చెప్పి. అండ్ మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ ఏం పెద్దగా లేదు. దర్శనం కోసం ఒక వెయిటింగ్ లైన్ అయితే ఉంది. జస్ట్ ఒక 5 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఈ వినాయకుడు ఎందుకు స్పెషల్ అంటే 50 lakhs ఖర్చు పెట్టి రాజస్థాన్ నుంచి 20 tons బెల్లం తెప్పించి 75 feet ఐడల్ని అయితే తయారు చేయించారనమాట. సో అది స్పెషలే కదా మరి. అండ్ వినాయకుడిని చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా అలా ఒక 2 మినిట్స్ అయితే చూడడానికి మాకు ఛాన్స్ అయితే దొరికింది. అండ్ బయటకు వచ్చి చూస్తే పాతాళ భైరవి సెట్ ఒకటి, అండ్ ఈ బియ్యం గింజల మీద కీ చైన్స్ మీద నేమ్స్ రాసే స్టాల్స్, ఇంకా చాలా చిన్న చిన్న స్టాల్స్ అయితే మాకు కనిపించాయి. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ దగ్గరికి వెళ్ళడం, ఏమున్నాయో అన్నీ చూడడం, వచ్చేయడం. మనకి ఇంట్లో ఎన్నున్నా సరిపోవు కదా, ఇంకా ఏవో కొత్తవి కొనాలి అన్న ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మనకి ఆ స్టాల్స్ చూస్తే. సో ఇంకా అలా స్టాల్స్ అన్నీ చూసుకుంటూ మేమైతే బయటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ మేము పోస్ట్ చేస్తున్న కంటెంట్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా తప్పకుండా మా ఛానల్ షేర్ చేయండి, మా వీడియోస్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.